వెన్నెపూస సంబంధిత వ్యాధులను నిర్లక్ష్యం చేయకండి. అత్యధిక వైద్య పరికరాలతో 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు, ఆధునిక వైద్యం అందిస్తున్న డాక్టర్ కదిరి వెంకటేష్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ సుగవాసి తాజాగా బుధవారం మధ్యాహ్నం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ ఆధ్వర్యంలో వేంపల్లిలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణతో సమావేశమై ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి చేకూర్చవలసిన నిధులు, డ్రైనేజీ, రోడ్ల విస్తరణ తదితర అంశాలపై మంత్రిగారితో చర్చించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం వేంపల్లిలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశం నుండి కాశ్మీర్ను విడదీస్తూ తెచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన పదవికి రాజీనామా చేసి ఒకే దేశంలో 2 జాతీయ జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధన్, దో ప్రధాన్ నహీ చెలెంగే అంటూ నినదించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. అఖండ భారతదేశం కోసం బలిదానం అయిన వ్యక్తి ముఖర్జీ అని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖర్జీ కలలను నిజం చేస్తూ నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను భారత భూభాగంలో కలపడం జరిగిందని అన్నారు. సమైక్య భారతం కోసం తన ప్రాణాలను త్యజించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బలిదివాన్ దివస్గా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. దేశం కోసం పోరాడినటువంటి గొప్ప దేశభక్తునిగా ఆయన మన దేశ చరిత్రలో నిలిచిపోతారు. భావి తరాల వారికి కూడా వారి యొక్క జీవితాన్ని, ఆశయాలను మనము ఇవాళ తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే ఆర్టికల్ 370ని నాడు రద్దు చేశారో, ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను మన భూభాగంలోకి కలిపి ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన యొక్క అఖండతనం, గౌరవభావాన్ని ఆయన కాపాడుతూ ఇవాళ ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడం జరిగింది. కావున మనము ఇవాళ ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలను మనం స్మరించుకుంటూ మన యొక్క వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు యువతకు మద్దతుగా చెలో కడప కలెక్టరేట్కు భారీ సంఖ్యలో కదిలి వెళ్లిన ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు మరియు మద్దతుదారులు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు మోడెం సందీప్ మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు, యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ వరుసగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఉమ్మడి కడప జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం బుధవారం 3:30 గంటల పైన తాడేపల్లిలోని వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. పకడ్బందీగా టీడీపీ సంస్థాగత కమిటీల ఏర్పాటు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల సమావేశం.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ పరిశీలకులు, నాయకులతో ప్రత్యేకంగా సమావేశానికి హాజరైన నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు ఏవీఆర్ ప్రసాద్ పార్టీ లక్ష్యాలు బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి, పార్టీ పరిశీలకుడు ఏవీఆర్ ప్రసాద్. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అన్ని విభాగాల అనుబంధ సంఘాలకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ నిర్ణయాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు. పార్టీ కోసం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసిన వారికి కమిటీలో ప్రాధాన్యత. నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు టౌన్తో పాటు ప్రొద్దుటూరు, రాజపాలెం మండల స్థాయి కమిటీలను ఎంపిక చేస్తాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కుటుంబ సాధికార సారథులను నియమించాం. నియోజకవర్గంలోని బూత్లకు బూత్ కన్వీనర్లను, కో కన్వీనర్లను 100% నియమించాం. టీడీపీ అధిష్టానం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలో ఇంకా మిగిలి ఉన్న పలు అనుబంధ సంఘాలకు గ్రామస్థాయి నుంచి టీడీపీ సంస్థాగత కమిటీల ఎంపిక, మండల స్థాయి కమిటీలు ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తాం. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఈరోజు మీరు మాట్లాడిన 2 రోజుల్లో గ్రామాలకు సంబంధించి, పట్టణాలకు సంబంధించి కమిటీల పేరు ఇవ్వాల్సిందిగా మనల్ని కోరుకుంటూ, ఎవరైనా కూడా మాకు రాలేదనే పరిస్థితి లేకుండా వారు ఎవరైనా మాట్లాడి మాటలు తెలియజేస్తే ఏదో ఒక కమిటీని అడ్జస్ట్ చేస్తాం. జిల్లా కమిటీ ఉంటుంది, ప్రొద్దుటూరు మండల స్థాయి ప్రొద్దుటూరు టౌన్ కమిటీ ఉంటుంది, మరి పల్లెల్లో మండల స్థాయి కమిటీలు ఉంటాయి. కాబట్టి అందరూ ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పని కాకుండా ఆసక్తి ఉండబడిన కార్యకర్తలు, కొంత పని చేయాలనే కార్యకర్తలు ఈ రోజు నుంచి కూడా మీరు గ్రామంలో మొదలుపెట్టి రేపటిలోనే కొన్ని కమిటీలు ఏమని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వారి ధనార్జనే ధ్యేయంగా విద్యార్థులు తల్లిదండ్రులను ఒక ఫీజు చెప్పి మరొక ఫీజు రాబట్టడం జరుగుతోందని, అలాగే కడప పట్టణంలోని కేశవరెడ్డి విద్యాసంస్థలో ఎటువంటి సదుపాయాలు లేకుండా ఒక పక్కన క్లాస్ రూమ్స్ నిర్వహిస్తూ మరో పక్క అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ను ఏర్పాటు చేసి ఫీజులు రావటం జరుగుతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కనీస నిబంధనలు పాటించకుండా వారి సంపాదన ధ్యేయంగా కేశవరెడ్డి యాజమాన్యం వివరించడం జరుగుతోంది. కౌమార దశలో ఉన్న విద్యార్థులకు ఏదైనా సమస్య జరిగితే తల్లిదండ్రులకు ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పుస్తకాల పేరుతో, యూనిఫామ్ పేరుతో, బెల్ట్, ఐడి కార్డు పేరుతో విపరీతమైన ఫీజులు రాబట్టడం జరుగుతుంది. అడ్మిషన్ల పేరుతో 3,500 నుండి 10,500 రాబట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని ఫ్రీ ఎడ్యుకేషన్ సంబంధించి అడ్మిషన్లు పొందిన తల్లిదండ్రుల నుండి కూడా అడ్మిషన్లు ఫీజు రావడం జరుగుతుంది. వీటిని అరికట్టాలని కేశవరెడ్డి విద్యాసంస్థల్లో గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫీజులే ధ్యేయంగా పనిచేసే స్కూలు అని ఈ స్కూలుకు చెడ్డ గుర్తింపు ఉంది. కావున జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రగతిశీల విద్యార్థిని యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ ఓబులేస్ కత్తి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు సంపత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం దివ్యాంగులకు ఇంటి వద్దనే అందించాలని దివ్యాంగుల సంక్షేమ అధ్యక్షుడు షాకిర్ సోమవారం ఉదయం ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ నందు ఎంఆర్ఓ గంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందజేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎంఆర్ఓ గంగయ్య అందుకు తగ్గ చర్యలు చేపడతామని, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నట్లు అందుకు ఎంఆర్ఓకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమంలో దివ్యాంగులకు కూడా రేషన్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఈరోజు ఎంఆర్ఓ గారిని గ్రీవెన్స్లో కలవడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారు స్పందించి వికలాంగులకు కూడా తరిగొద్దన మనం ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇస్తాము, రేషన్ బియ్యం కూడా ఇంటి దగ్గరికి పంపుతామన్నారు. ఎందుకంటే దివ్యాంగులు ఉన్నారు, ఇంట్లో 2-3 ఉంటారు, అయితే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయి తెచ్చుకోలేకుంటారు, ముసలోళ్ళు ఉంటారు, ముత్తుకోళ్ళు ఉంటారు. అందువలన ఎంఆర్ఓ గారు కూడా గుర్తించి దివ్యాంగులకు ఇది ఇంకోసారి డిప్యూటీ తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఇష్యూస్ కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గారు కూడా మనం గ్రీవెన్స్లో ఉంటే దివ్యాంగులు ఆయప్ప కూడా కలవడం జరిగింది. వికలాంగులు కూడా ఇట రేషన్ కార్డు రావడం అనేది దివ్యాంగులు కూడా ఆయప్ప దృష్టికి తీసుకువెళ్లారు. ఆయప్ప కూడా తహసీల్దార్తో మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అన్న. వెన్నపూస సంబంధిత దెబ్బలను వ్యాధులను నిర్లక్ష్యం చేయకండి. డాక్టర్ కదిరి వెంకటేష్. ప్రొద్దుటూరు పట్టణంలోని నెహ్రూ రోడ్డు నందు అత్యాధునిక పరికరాలతో ఆధునిక వైద్యాన్ని అందిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ 24 గంటలు ఎమర్జెన్సీ సేవలను అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్పైన్ సెంటర్ నందు డాక్టర్ కదిరి వెంకటేష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో ఫెలో ఇన్ స్పైన్ సర్జరీ ఆధ్వర్యంలో క్రితం ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని సోమవారపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న 27 సంవత్సరాల రంగన్న వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ కావడం, తన తల్లి అనారోగ్య కారణాల చేత ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చేరి ఉండగా భోజనం అందించడానికి వెళ్లిన గంగన్న కింద పడగా వెన్నపూస L1 నందు గాయమయ్యి అచేతన స్థితిలోకి అనగా కనీసం 2 కాళ్ళు ఎత్తలేని పరిస్థితుల్లోకి శ్రీ వెంకటేశ్వర స్పైన్ సెంటర్ నందు అడ్మిట్ చేయగా మంగళవారం దాదాపు 4 గంటల శస్త్రచికిత్స అనంతరం బుధవారం మధ్యాహ్నానికి గంగన్న వాకర్ సహాయంతో నడిచే విధంగా అత్యాధునిక వైద్య పరికరాలచే వైద్యాన్ని అందించిన గంగన్నను తిరిగి మామూలు వ్యక్తిగా చేసిన డాక్టర్ కదిరి వెంకటేష్కు రంగన్న కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కదిరి వెంకటేష్ మాట్లాడుతూ వెన్నపూస వ్యాధులను గాయాలను నిర్లక్ష్యం చేయవద్దని, అందుకు సంబంధించిన వైద్యుల ద్వారా సరైన సమయంలో సరైన చికిత్స రోగికి అందిస్తే సత్ఫలితాలు అందుతాయని ఆయన అన్నారు. 24 గంటల పర్యవేక్షణ తర్వాత తాము రంగన్నను మామూలు వ్యక్తిగా నడవగలిగేలా చేయగలిగామని డాక్టర్ కదిరి వెంకటేష్ తెలిపారు. బాగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నైట్ నేను ఒక డ్రింక్ చేసిన దిగడంలో ఒక స్లిప్ అయి కింద పడిపోయింది. అప్పుడు ఆ రోజు నైట్ మళ్ళీ మరుసనాడు కూడా కామన్ అయింది. తిరుమల 3వ రోజు అయితే తిరుమలం లేకుండా నన్ను వచ్చేసి వేరే మా ఇంటి చుట్టుపక్కల చూసి ఇతనికి చాలా ఇబ్బంది కదని ఇట్లా బెడ్షీట్లో పని పెట్టుకొని వచ్చేసి ఆటోలు తీసుకొచ్చారు ఇక్కడికి. మన ఎమ్మెల్యే ఆఫీస్ ఎదురుగా వెంకటేశ్వర సెంటర్ ఫ్లాట్ పేరు తెలుసు నాకు, అక్కడికి తెచ్చారు. తేవడం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు, 2వ రోజు ఆపరేషన్ జరిగింది, 3వ రోజు కొద్దిగా నర్సగలతో వండే సార్ ఒక రోజు అంతా రిలీఫ్ ఇచ్చేసారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల లోపల ఆపరేషన్ అయిపోయింది. ఆ నైట్ అంతా ఇచ్చారు. మళ్ళీ మరుసనాడు వచ్చేసి మధ్యాహ్నం వచ్చి లేపి మళ్ళీ నడచాల్సిందని సార్ వచ్చి ప్రేర్ చేశారు. ఎట్లా పడుకుంటాను లేయాలి, లేచిన నీకు ఆరోగ్యానికి బాగా పుల్ల అనేది బాగుంటుంది అని మళ్ళీ మరుసనాడు అంటే 4వ రోజు వచ్చి నేను నడిచేస్తుంటారు. చెప్పను ఇప్పుడైతే వాకర్ దగ్గర మామూలుగా అయితే మనం నచ్చగలుగుతాను సార్, వాకర్ పట్టుకొని ఇబ్బంది లేకుండా. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను వెంకటేష్ స్పైన్ సెంటర్ మాన్సన్ నర్సింగ్ హోమ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఎదురుగా గాంధీ రోడ్ ప్రొద్దుటూరు నందు ఎముకల డాక్టరు వెన్నుపూస స్పెషలిస్ట్గా చేస్తున్నాను. మన దగ్గర వెన్నుపూసకు సంబంధించింది మెడ కానీ ఛాతీ నడుము మొత్తం వెన్నుపూసకు సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. దాంతోపాటు ఎముకలు నరములు కీళ్ళు అన్నీ ఇక్కడ చూడబడతాయి. రంగన్న అనే 27 ఏళ్ల యువకుడు కింద పడడం వల్ల వెన్నుపూస విరిగింది, L1 ఫ్రాక్చర్ అంటారు. దాంతోపాటు 2 కాళ్ళు చచ్చుపడ్డాయి. పడిన తర్వాత 4 రోజుల తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రం వచ్చారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ రోజు ఆపరేషన్ చేశాము. ఆపరేషన్ చేసిన రోజంతా రెస్ట్ ఇచ్చాము. మంగళవారం ఆపరేషన్ చేసినాము. బుధవారం మధ్యాహ్నం వరకు రెస్ట్ ఇచ్చి మధ్యాహ్నం లేచి కూర్చోబెట్టి నిలబెట్టాము. ఈ రోజు నుంచి మళ్ళీ నడక అనేది మొదలుపెట్టాము. ఈరోజు బాగా నడుస్తున్నాడు. కాళ్ళు చచ్చిపడ్డాయి, ఇప్పుడు నడుస్తున్నాడు. పూర్తిగా 100% అప్పుడే రాకపోయినప్పటికీ కూడా సహాయంతో వాకర్ సహాయంతో నడుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది వెన్నుపూసకి ఆపరేషన్ అనేది ఇప్పుడు సర్వసహజం అయిపోయింది. ఇంతకుముందులా కాదు.
ఇతనికి ఆపరేషన్ చేసింది కూడా కీ హోల్ సర్జరీయే, చిన్న మొక్క పెట్టి ఆపరేషన్ చేసినాము. కాబట్టి ఏ మార్బిడిటీ అనేది ఉండదు. మనకి ఏదైనా సరే వెన్నుపూసని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా ఏదన్నా దానికి సంబంధించిన జబ్బు వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని ఫలితాలు కూడా అంతే మంచిగా ఉంటాయి. మనము పేరబెట్టే కొద్దీ రిజల్ట్స్ అంత బ్యాడ్గా ఉంటాయి. ఇతను కింద పడిన తర్వాత ఇమీడియట్గా వచ్చాడు కాబట్టి ఇమీడియట్గా సర్జరీ చేసి ఇమీడియట్గా మనము వెన్నుపూసని క్యూర్ చేసినాం కాబట్టి మనకి ఇంత బాగా రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు చెప్పడం ఏంటంటే వెన్నుపూస అనేది అదేదో మనం ఇంతకుముందులాగా కాదు, ఏదో దాని గురించి భయపడాల్సిన విషయం కాదు. ఎంత బాగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బాగా తొందరగా నయం అవుతుంది. లేట్ చేసే కొద్దీ సిమ్టమ్స్ పెరగడము లేదా నష్టం పెరగడమే తప్ప లాభం అనేది ఉండదు. కాబట్టి మనం తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా నయం అయిపోతుంది. ఇక్కడ వెంకటేష్ స్పైన్ సెంటర్ మానస నర్సింగ్ నందు వెన్నుపూస, ఎముకలు, కీళ్ళు, నరములు అన్నీ చూడబడతాయి. 24/7 సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఏ క్షణమైనా ఏ ఎమర్జెన్సీ కేసు అయినా టేకప్ చేస్తాము. ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రోడ్డెక్కిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ. రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు గెజిటెడ్ ఉద్యోగ స్థాయి నిబంధనల ప్రకారం ప్రమోషన్ లేకుండా బదిలీల వార్డు నుంచి మరో వార్డుకు బదిలీలకు అవకాశం కల్పించాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేత. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రొద్దుటూటౌన్ 1 టౌన్ అధ్యక్షులు వంకదార నరేంద్ర ఆధ్వర్యంలో వైఎంఆర్ కాలనీలోని బీజేపీ కార్యాలయం నందు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. అనంతరం మహిళా మోర్చా అధ్యక్షురాలు సివి జయలక్ష్మి మాట్లాడుతూ అఖండ భారతదేశం కోసం బలిదానమైన వ్యక్తి ముఖర్జీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖర్జీ కలలను నిజం చేస్తూ నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ భారత్ భూభాగంలో కలపడం జరిగిందన్నారు. సమైక్య భారతం కోసం ముఖర్జీ తన ప్రాణాలను తప్పించి సందర్భంగా ఆయన వర్ధంతి బలిదాన్ నివాస్గా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు 1961వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో జన్మించారు. ఆయన బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు కూడా మినిస్టర్గా పనిచేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఉన్నారు. ఆయన బ్రిటిష్ వారి పద్ధతులు నచ్చక కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు కూడా అంటే కాంగ్రెస్ విధానాలతో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయన జనసంఘ్ పార్టీ 1951లో పెట్టారు. ఆ జనసంఘ్ పార్టీనే మనకి ఇప్పుడు ఈరోజు మూలం. ఎందుకు విభేదిస్తూ ఉన్నారు నెహ్రూతో అంటే ఇప్పుడు ఆర్టికల్ 370 చూస్తూ ఉన్నాం కదా. ఇంతకుముందు కాశ్మీర్లో మనకు కాశ్మీర్ మన అంతర్భాగం, కానీ మనకి ఇక్కడ ఏముంటా ఉంది, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు, ఇద్దరు కాన్స్టిట్యూయన్స్లు, ఇద్దరు అంటే 2 నేషనల్ ఎంబ్లమ్స్ ఉండేది. సో ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు దాన్ని. ఇప్పుడు ఆయన సిద్ధాంతాన్ని ఇన్ని రోజుల తర్వాత మోడీ గారు ఆయన కళలను నెరవేర్చారు. సో మనకు ఇది జనసంఘలో ఉన్నప్పుడు ఆయన కాశ్మీర్లో అంటే అప్పుడు కాశ్మీర్లోకి ఎంటర్ కావాలంటే ఒక ఐడి కార్డు చూపిస్తేనే మనల్ని ఎంటర్ చేయిస్తూ ఉన్నారు. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కాశ్మీర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయనను అంటే ఆయన చనిపోయింది ఎలా చనిపోయినాడు అనేది కూడా ఈ రోజు వరకు కొంచెం మనకు తెలీదు సరిగా ఎలా చనిపోయినారు అనేది. సో మనకి ఈరోజు ఆయన చంపిండొచ్చు, కానీ ఆయన సిద్ధాంతాలను మనకు లక్షల మంది ఈ మన బీజేపీ కార్యకర్తల రూపంలో ఈరోజు అందరూ సేవలు చేస్తూ ఉన్నారు. మనకు చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా. అంటే ఆయన అప్పటికే మినిస్టర్ ఉన్నా కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు కూడా మన పార్టీలో కార్యకర్తలు ఏ పదవులు ఆశించకుండా నిరంతరం పార్టీ సేవ కోసం ఎన్నో ఏళ్ళగా పార్టీకి సేవ చేస్తున్నారు. సో ఒక వ్యక్తిని చంపొచ్చు కానీ ఆయన సిద్ధాంతాలు కాదు. సో ఆయన బలిదాన్ దివస్ని ప్రతి సంవత్సరం కూడా మనం మననం చేసుకుంటూ ఆయన గురించి అంటే కొత్త వ్యక్తులకి కాదు, ఆయన మన కర్తవ్యం, మన పార్టీ ఆవిర్భావానికి కారణమైన
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని మనం తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.